హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లోరా అండ్ ఫానా ఫైల్స్. సో చాలామంది 2026 డిఎస్సి ఉన్నది వాస్తవమా కాదా అనేది క్వశ్చన్ అడుగుతున్నారండి కాల్స్ చేసి. సో దాని గురించి మాట్లాడదాము. అలాగే డిఎస్సి మీద కొన్ని అపోహలు అనేవి వస్తూ ఉన్నాయండి, స్ప్రెడ్ అవుతున్నాయి. సో అది ఎంతవరకు వాస్తవము కాదు అనేది ఒకసారి మనం చెక్ చేసుకొని దాన్ని అలాంటి న్యూసెస్ని ఫార్వర్డ్ చేయటం ఎంతవరకైనా మంచిదండి. దయచేసి ఎవరు కూడా ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా, లాజికల్ రీజన్స్ లేకుండా ఏమీ ఫార్వర్డ్ చేయొద్దండి. ఎందుకంటే అది మన ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ పడుతుందండి. కఠినమైన శిక్షలు ఉంటాయి అన్నది ఆల్రెడీ కన్వీనర్ గారు ప్రెస్ నోట్ ద్వారా ఇచ్చున్నారు. కాబట్టి ఎటువంటి అపోహలను అయితే స్ప్రెడ్ చేయొద్దండి. సో ఎంతవరకు జరిగింది, జరగలేదు అన్నది మనము లాజికల్గా ఆలోచించాలండి. సో ఇదంతా కూడా ఇంకో న్యూస్ ఏంటంటే సెలక్షన్ లిస్ట్ ఇవ్వకుండానే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి పిలవటం అనేది కరెక్ట్ కాదు అని. సో ఎప్పటికైనా సెలక్షన్ లిస్ట్ అనేది ఇవ్వాలండి, ఖచ్చితంగా ఇస్తారు. సో అప్పుడైనా కానీ మనకి కట్ ఆఫ్స్ ఏంటి, ఎవరికి జాబ్ వచ్చింది, మనం ఎక్కడున్నాము, మన ర్యాంక్ ఎంత మెరిట్ లిస్ట్లో అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా చూసుకోవచ్చు అండి తర్వాత అయినా. సో అప్పుడు ఏమైనా ఉంటే వాళ్ళని కాల్ బ్యాక్ చేసే అధికారం కూడా ఉంటుందండి మనకి, ఒకవేళ జాబ్లో జాయిన్ అయినప్పటికీ కూడా. సో కాబట్టి ఎవరు తొందరపడి అలాంటి న్యూసెస్ని ఫార్వర్డ్ చేయొద్దండి. ఎందుకంటే మనము ఒక ప్రొఫెషన్ ఎంచుకున్నాము అంటే, ఒక టీచర్గా ఉన్నప్పుడు సో దానికి తగిన ఆధారాలు కానివ్వండి, రీజన్స్ కానివ్వండి, ఏవైనా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మనం వాటిని ఎంకరేజ్ చేయాలి. సో మన రైట్స్ని మనం వదులుకోవాలి అని నేను చెప్పట్లేదండి. మన రైట్స్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా వాటి గురించి ఫైట్ చేసి మరీ తెచ్చుకోవాలి. అది దాన్ని నేనైతే కాదనను. కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా మనము ఇట్లాగా స్ప్రెడ్ చేయటం వల్ల ఒక నెగిటివిటీ అనేది వచ్చేస్తుందండి ఎగ్జామ్స్ మీద. సో కొన్ని ఏపీఎస్సీ ఎగ్జామ్స్లో పేపర్ లీకేజ్ ఇష్యూస్ కానివ్వండి, అలాంటివి జరిగి ఉన్నాయి. కాబట్టి ఇలాంటి డౌట్స్ రావడం అనేది సహజమే కానివ్వండి. కానీ ఇప్పుడు జరిగిన మెగా డిఎస్సిలో ఇలాంటి జరిగినవి మనీకి అమ్మేసుకున్నారు. సో ఇలాంటివి స్ప్రెడ్ చేయొద్దండి దయచేసి. ఎవరు కూడా మనీ ఇచ్చి జాబ్ తెచ్చుకున్న దాఖలాలు అయితే ఇప్పటివరకు నేను చూడలేదండి. గవర్నమెంట్ జాబ్స్లో మా ఫ్యామిలీ వరకే, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినప్పటికీ మా ఫ్యామిలీలో మా ఓన్ బ్రదర్, మా రిలేటివ్స్ చాలామంది గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నారండి. వాళ్ళెవ్వరు కూడా ₹1 ఇచ్చి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నవి ఇది కాదు. చాలామంది కష్టపడి చదివి ర్యాంక్స్ తెచ్చుకొని మెరిట్లో పోస్టులు తెచ్చుకున్న వాళ్ళేనండి. సో ఒకటి అలా జరిగిన దగ్గర మనం వాటిని పట్టుకొని ఒక పెద్ద మెగా డిఎస్సి లాంటి వాటి మీద ఇలాంటి అపోహలు స్ప్రెడ్ చేయటం కరెక్ట్ కాదండి. సో ఏదైనా మిస్టేక్స్ జరుగుంటే వాటిని రెక్టిఫై చేసుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి అబ్జెక్షన్స్ ఉన్నవి, వాటిని కన్సిడర్ చేయలేదు అన్నది ఇంకో ఇష్యూ అండి. అది కోర్టులో ఉంది. సో కోర్టులో జడ్జిమెంట్ ఏం చెప్పారంటే, ఒక హీరింగ్లో నిన్న ఇప్పటి వరకు ఎందుకు దీన్ని రైజ్ చేయలేదు, ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది అన్న క్వశ్చన్ అయితే జడ్జి గారు అడగడం జరిగిందండి. ఖచ్చితంగా ఎవరికైనా అలానే అనిపిస్తుంది కదండి. సో మెరిట్ లిస్ట్ రాకముందు మనకి టైం ఉండింది, అలాగే ఫైనల్కి ప్రిలిమినరీకి ఇప్పటి వరకు దాదాపుగా 3 వీక్స్ అయ్యిందండి టైము. సో ఇంత టైం తీసుకున్నప్పుడు అన్ని అబ్జెక్షన్స్ని ఎందుకు రైజ్ చేయలేకపోయారు? మనం అబ్జెక్షన్స్ రైజ్ చేసినప్పుడు కన్సిడర్ చేయలేదన్నప్పుడు వెంటనే మనము సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదా, లేకపోతే టైంకి కోర్టులో వేసుకోలేదా అన్నది క్వశ్చన్ ఉంది. సో నెక్స్ట్ 4th మనకి హీరింగ్ ఉంది కాబట్టి దాని గురించి వచ్చినాక మాట్లాడదామండి, ఆఫ్టర్నూన్ బయాలజీ షిఫ్ట్ వాళ్ళ గురించి. సో నెక్స్ట్
చాలామంది మేము దీంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాం మేడం, 1 మార్కులో మిస్ అయింది, మాకు 2 మార్క్స్లో మిస్ అయింది అని కాల్స్ చేస్తున్నారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఒకటేనండి. సో మనం ఎంతవరకు పోరాడుతామో అంతవరకు పోరాడామండి. ఎవ్వరు కూడా ఎగ్జామ్ని ఈజీగా తీసుకొని అయితే అప్లై చేయరండి. సో అందరూ ఖచ్చితంగా ఒక పోరాట పటిమని చూపించి ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అయ్యారండి. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ అదే పోరాట పటిమని నెక్స్ట్ ఎగ్జామ్స్లో చూపించుకోవాలని కోరుకుంటున్నాను. సో అలాగని మరీ డల్ అయిపోయి వాటి మీద మీ వర్క్స్ మీద ఫోకస్ చేసుకోకుండా, లేకపోతే మీ పిల్లల మీద కానివ్వండి వాటి మీద చూపించుకుంటూ ఇలాగా టైం వేస్ట్ అయితే చేసుకోవద్దండి. మనకి చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే మళ్ళీ నెక్స్ట్ 26లో డిఎస్సి ఉంటుంది అంటున్నారండి. అందులో ఒక పాజిటివ్ న్యూస్ ఏంటి అంటే స్కూల్ అసిస్టెంట్స్ ఇంకా ఉంటాయి అంటండి ఎక్కువగా. కాబట్టి మనకి ఖచ్చితంగా అవకాశం అనేది వస్తుంది. సో దాని మీద ఎప్పటి నుంచే ఫోకస్ చేయటం అనేది మంచిదండి. సో ఇక ఈ 13 డిఎస్సిస్ కానివ్వండి 14 ఇయర్స్లో ఇచ్చింది ఈ గవర్నమెంటే కాబట్టి ఈ గవర్నమెంట్లో ఖచ్చితంగా మినిమం నాకు తెలిసి ఎవ్రీ ఇయర్ అయినా ఇస్తాము డిఎస్సి అన్నా కానీ మినిమం టు మినిమం ఇంకా 4 ఇయర్స్ ఉన్నా కానీ టైము 2 ఈ డిఎస్సిస్ అయితే కంపల్సరీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. 4 ఇయర్స్ ఉన్నాయి, 4 డిఎస్సిస్ ఇస్తారా అంటే పోస్టులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. సో దాని గురించి మనం మాట్లాడలేము. కానీ కంపల్సరీ 1 or 2 డిఎస్సిస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో వాటి కోసం ప్రిపేర్ అవ్వటం స్టార్ట్ చేయండి. మళ్ళీ సెప్టెంబర్లో టెట్ వేస్తారంట. సో ఇప్పటి నుంచి ఫస్ట్ టెట్ స్కోర్ని కొంచెం పెంచుకోండి. ఎస్పెషల్లీ బయాలజికల్ సైన్స్ వాళ్ళు టెట్ స్కోర్లో కొంచెం బిహైండ్ ఉంటారండి మిగిలిన సబ్జెక్ట్స్ వాళ్ళకంటే. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి ఆ మ్యాథ్స్ వల్ల టెట్ స్కోర్ని పెంచుకోలేరండి. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమము 100 క్రాస్ అయ్యేలాగా చూసుకుంటాం అనేది మంచిదండి. ఎవరికైనా 100 బిలో ఉంది టెట్ అనుకుంటే టెట్ మీద ఫోకస్ చేసి సో ఈసారి ఆ 100ని దాటించుకొని ఇంకా 110+ అయితే ఇంకా బెటర్ అండి. సో టెట్ మీద ఫోకస్ చేయండి. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. ప్రతి హాఫ్ కూడా కదండి 0.1 మార్కు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి కర్నూలు మెరిట్ లిస్ట్ ఎస్జిటి వాళ్ళది ఓపెన్ చేసి చూడండి. ఎవ్రీ 0.0001 మార్కు కూడా ఇంపార్టెంట్ అనేది మీకు అక్కడ చూడొచ్చండి. ఎందుకంటే పాయింట్ తర్వాత వచ్చే 4 డిజిట్స్ మీద కూడా ఆ 4 డిజిట్స్ కూడా మ్యాచ్ అయ్యి మినిమం 4 to 5 మెంబర్స్ ఉన్నారండి. ఒక్కసారి మెరిట్ లిస్ట్ ఎస్జిటి వాళ్ళది ఓపెన్ చేసి చూస్తే మీకే అర్థమవుతుంది ఆ విషయం. సో ఈసారి మళ్ళీ ఖచ్చితంగా డిఎస్సి వస్తుందండి. ఈ 4 ఇయర్స్లో 2 డిఎస్సిస్ అయితే కంపల్సరీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఒక్క పోస్ట్ ఉన్నా అది నాదే అన్నట్టుగా చదవటానికి మీరు సిద్ధపడి ఉండండి. ఒకసారి ఇంకా మేము చాలా టైమ్స్ రాసాం మేడం, మేమైనా తెచ్చుకోలేకపోతున్నాము అనే వాళ్ళకి ఒకసారి మెరిట్ లిస్ట్ ఓపెన్ చేసి మీ ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ మెరిట్ లిస్ట్ ఓపెన్ చేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూడండి. 78 దగ్గర నుంచి రాసేవాళ్ళు ఉన్నారండి. డేట్ ఆఫ్ బర్త్ 78 ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఎగ్జామ్లో. ఈ డిఎస్సిలో కూడా పోస్టులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారండి. 78 డేట్ ఆఫ్ బర్త్ అంటే చూడండి ఎంత ఏజ్ వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చండి. సో మీ ఎయిమ్ గవర్నమెంట్ టీచర్ అనేది అయితే మీకు ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఒక మ్యాటర్ కాదండి. సో కాబట్టి మీ దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉండి, క్వాలిఫికేషన్స్ ఉండి, పోరాడే పటిమ ఉండి, అన్నీ శ్రమించే విధానాలు ఉండి మీరు ఎందుకు ల్యాగ్ అవ్వద్దండి. దేంట్లో కూడా ల్యాగ్ అవ్వద్దు. ఖచ్చితంగా మీకు జాబ్ అనేది వచ్చి తీరుతుంది. నెక్స్ట్ డిఎస్సి మీదే అన్నట్టుగా ప్రయత్నం అయితే చేయండి.
ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. అండ్ ఎవరు కూడా ఇంకా జాబ్ మిస్ అయింది అన్న ఫీలింగ్లో అయితే ఉండొద్దండి. ఆల్రెడీ చాలామంది స్టార్ట్ చేసే ఉంటారు, నీవు తెచ్చుకోలేకపోయావు, వాళ్ళు తెచ్చుకున్నారు, వీళ్ళు తెచ్చుకున్నారు, ఇక ఇప్పుడైనా జాబ్ చేసుకో, ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చూసుకో, దాంట్లో సంపాదించుకో అని అందరు సలహాలు అయితే ఇస్తారండి. సో అన్నిటినీ యాక్సెప్ట్ చేయండి, అన్నిటినీ తీసుకోండి, మీకు ఏది సూటబుల్లో అదే చేయండి. సో ఫస్ట్ ఏదో ఒక పనిలో పడిపోండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయటమో, లేదా ఏదైనా జాబ్కి కంటిన్యూ చేయటమో, లేకపోతే ఏదైనా వర్క్ చేయటమో, పిల్లల మీద ఫోకస్ చేయటమో, ఏదో ఒక వర్క్లో పడిపోండి. ఈ దీని మీద నుంచి కొంత మైండ్ అనేది డైవర్షన్ అవుతూ ఉంటుందండి. మనం కూడా క్లాసెస్ స్టార్ట్ చేద్దాము. నేను కూడా కొంచెం వర్క్ ఉంది, సో ఆ వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తానండి. సో ఎప్పుడు ఏంటి అనేది మనం ఒక వీడియోలో డిస్కస్ చేసుకుందామనండి. ఫస్ట్ టెట్కి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి అండి. అండ్ నెక్స్ట్ డిఎస్సి అనే కాదు, లేదా నాకు వేరే ఏదైనా పర్లేదు గవర్నమెంట్ జాబు అనుకున్న వాళ్ళు నెక్స్ట్ ఆప్షన్గా గ్రూప్ 2కి వెళ్ళిపోవచ్చండి. 900+ గ్రూప్ 2 పోస్టులు ఉన్నాయి అనేది డ్రాఫ్ట్ ఏపీఎస్సి జాబ్ క్యాలెండర్లో ఇవ్వటం అయితే జరిగిందండి. ఒక 100 పోస్టులు అటు ఇటుగా గ్రూప్ 2 పోస్టులు అనేవి ఖచ్చితంగా వస్తాయండి, ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్. సో ఖచ్చితంగా వాటికి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అలాగే మీ ఇంట్రెస్ట్ని బట్టి ఏవైనా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు వాటికైనా ప్రిపేర్ అవ్వండి. సో ఎప్పుడు కూడా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని లూజ్ అవ్వద్దండి. సో ఎప్పుడు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని లూజ్ అవుతారో అప్పుడు మీరు రేస్లో నుంచి తప్పుకున్నట్లేనండి. కాబట్టి ఏజ్ ఫ్యాక్టర్ కాదు, మీ ఫోకస్ అనేది దాని మీదే ఉంచుకోండి. మీ ఎయిమ్ని డిస్ట్రాక్షన్కి లోన్ కానివ్వద్దండి. ఎటువంటి డిస్ట్రాక్షన్స్ని మీ దరికి రానివ్వద్దు. ప్రతి సలహాని ఎవరిచ్చినా కానీ సలహా ఖచ్చితంగా తీసుకొని దాంట్లో ఎంతవరకు మనకి సూట్ అవుతుంది, ఎంతవరకు మనం వాటిని సూట్ చేసుకోగలం అనేది ఆలోచించుకొని మీ డెసిషన్ మీరే తీసుకోండి. ఎందుకంటే దానివల్ల వచ్చే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఫేస్ చేయాల్సింది మీరేనండి, ఆ బాధ్యత. కాబట్టి సో అన్నీ 1-2 సార్లు 2 days టైం తీసుకొని నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనేది ఆలోచించుకొని మీ ప్రిపరేషన్ కానివ్వండి, మీ జాబ్స్ కానివ్వండి, కంటిన్యూ చేయండి. ఎప్పుడైనా కానీ ప్రిపరేషన్ని మానద్దండి. ఒకవేళ జాబ్కి వెళ్ళినా కానీ మీ ప్రిపరేషన్ అనేది మానకుండా కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ ఇలాంటివి మనం చాలా చేద్దాము. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.